వంట కోసం ప్రతి ఇంట్లో కుక్కర్లను ఉపయోగిస్తూ ఉంటారు. బియ్యం నుంచి పప్పుల వరకు ఉడికించడం ప్రెషర్ కుక్కర్లు చాలా అనువుగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు కుక్కర్ వాడకంలో తెలిసి తెలియక చేసే పొరపాట్లు ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పాత ప్రెషర్ కుక్కర్లను ఎక్కువ కాలం ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. అల్యూమినియం వంట సామాగ్రిలో సీసం ఒక భాగం మాత్రమే. అయితే ఇది నేరుగా బయటకు కనిపించకుండా వంట సామాగ్రి లోపలి ఉపరితలం నికెల్తో పూత పూయబడి ఉంటుంది. తద్వారా ఆహారం దానికి అంటుకోదు. కాలక్రమేణా ఈ పూత తొలగిపోవడం ప్రారంభమవుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని వండినప్పుడు కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల వంట సామాగ్రి ఉపరితలం అరిగిపోయినప్పుడు, అల్యూమినియం స్క్రాప్ ఉపయోగించినప్పుడు, వంట సామాగ్రిని కరిగించినప్పుడు వీటిల్లోని సీసం వంట సామాగ్రిలోకి ప్రవేశిస్తుంది. నిజానికి వంట సామాగ్రితో పాటు పాత పెయింట్, పాత నీటి పైపులలో కూడా సీసం ఉంటుంది. అల్యూమినియం కుక్కర్ అధిక కాలం వాడటం వల్ల అది పాతదైతే దాని పూత తొలగిపోవడం ప్రారంభమవుతుంది. టమాటోలు, చింతపండు వంటి ఆమ్ల ఆహారాలను ప్రతిరోజు ఆ పాత పాత్రల్లో వండినట్లయితే సీసం, అల్యూమినియం వంటి లోహాలు ఆహారంలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అధిక కాలం వాడే పాత పాత్రలలో, ముఖ్యంగా అల్యూమినియం పాత్రలలో వంట చేయడం వల్ల సీసం విషంలా మారుతుంది. శరీరంలోకి ప్రవేశించే ఈ సీసం నెమ్మదిగా పేరుకుపోతుంది. శరీరంలో సీసం పరిమాణం ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పుడు అది విషంలా మారి ప్రాణాపాయం కలిగిస్తుంది. అధిక కాలంగా వాడుతున్న పాత అల్యూమినియం పాత్రలలో వంట చేయడం మానుకోవాలి. టమాటోలు, చింతపండు, పెరుగు మొదలైన పుల్లని పదార్థాలు ఉన్న ఆహారాన్ని పాత పాత్రలలో వండకూడదు. పాత్రలపై పూత తొలగిపోవడం ప్రారంభిస్తే వెంటనే ఆ పాత్రలను మార్చాలి.